అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను నాగుల చవితి విశిష్టత మరియు దీర్ఘకాలం సంతానం లేని వాళ్ళు ఏ పరిహారాలను పాటించాలి, అలాగే వంశాభివృద్ధి కోసం, శీఘ్ర వివాహం కోసం, సర్వ రోగ నివారణ కోసం ఈ నాగుల చవితి రోజున ఏ విధి విధానాలను పాటించాలి అన్న పూర్తి వివరాలను మీకు ఈ వీడియో ద్వారా తెలుపుతానండి। మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు। ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని నమ్మకం। మనం పాముకి, పుట్టకి ఎందుకు పూజ చేస్తాము? పుట్టలో పాలు ఎందుకు పోస్తాము అంటే, ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి, అవి నవరంధ్రాలు। అలాగే వెన్నుముక్కను వెన్నుబాము అంటారు। అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారములా ఉంటుంది అని యోగ శాస్త్రం చెబుతోంది। అందుకే ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునుకు తెల్లని ఆదిశేషువుగా మారి ఆయనకు పాండుగా మారాలని దీని అంతరార్థం। వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు। ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు। ఆ ప్రవేశించిన రోజే మనం నాగుల చవితి అంటాము। స్కాంద పురాణంలో ఈ కార్తీక శుద్ధ చవితి నాటి నాగపూజను శాంతి వ్రతంగా వర్ణిస్తారు। ఇప్పుడు నాగుల చవితి రోజున పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం। ఈ రోజున తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకోవాలి। గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టి మామిడి తోరణాలు కట్టాలి। తరువాత ఇంటి ముందు, దేవుడి గుడి ముందు ముగ్గులు వేయాలి। ఆ తరువాత నువ్వులు, బెల్లంతో చిమ్మిలి మరియు నానబెట్టిన బియ్యం ఆరబెట్టి పిండి చేసి బెల్లం, కొబ్బరి వేసి చలిమిడి వడపప్పును సిద్ధం చేసుకోవాలి। నాగుల చవితి నాడు చిమ్మిలి మనం ప్రసాదంగా ఎందుకు పెడతామంటే, రాబోయే కాలమంతా కూడా విపరీతంగా చలిగా ఉంటుంది। దానివల్ల మనకు జలుబు, దగ్గు మున్నగువు జబ్బులు చేస్తూ ఉంటాయి। వాటి నుండి కాపాడటానికి ఈ ఆయుర్వేద పరంగా చిమ్మిలి ఔషధంగా పనిచేస్తుంది। అలాగే చలిమిడి కడుపు చలవ కనుక వీటిని మనం ప్రసాదాలుగా నైవేద్యం పెడతాం। ఇప్పుడు నేను చెప్పబోయే పూజ ఎవరికైతే పుట్ట దగ్గర పూజ చేసే ఆనవాయితీ లేదు అంటే పుట్ట అందుబాటులో లేదో వాళ్ళు ఇంటిలోని నాగప్రతిమను పెట్టుకొని, లేదంటే దేవాలయంలో నాగప్రతిమ దగ్గర గాని చేయవలసిన పూజా విధానాన్ని వివరిస్తున్నానండి। ముందుగా దేవుడి సన్నిధిన దీపారాధన చేసి గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి। ఇప్పుడు నాగేంద్ర ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేయాలి। ఆ తరువాత మంచినీరుతో కడగాలి। ఇప్పుడు పొడి బట్టను తీసుకొని మొత్తం ప్రతిమను శుభ్రంగా చక్కగా తొడవాలి। తరువాత స్వామివారికి మంచి గంధాన్ని తీసి విగ్రహం మొత్తం అలమాలి। ఆ తరువాత పసుపు కుంకాలతో బొట్లు పెట్టాలి। ఇప్పుడు స్వామివారిని నేను చెప్పబోయే ఈ పూలతోనూ పత్రితోనూ పూజించాలి। దాని ఫలితాలేంటో ఇప్పుడు చెప్తాను। మల్లెపూలతో పూజిస్తే భార్యాభర్తలు అన్యోన్యంగా అనురాగంతో ఉంటారు। నాగేంద్ర స్వామిని సన్నజాజి పూలతో గాని, తెల్లని కలువ పూలతో గాని పూజిస్తే గృహయోగం కలుగుతుంది। అలాగే బిల్వపత్రాలతో అర్చిస్తే సిరి సంపదలు కలుగుతాయి। పసుపు రంగు పూలతో పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది। అంతేకాకుండా దీర్ఘకాలంగా బాధపడుతున్న రోగాల నుంచి నివారణ జరుగుతుంది। ఇలా ఈ పూలతో పూజ చేస్తూ నాగేంద్ర అష్టోత్రం, నాగేంద్ర స్తోత్రం, నాగస్తుతి మొదలైనవి పఠించి పూజ చెయ్యండి। ఇన్ని స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఈ ఒక్క నామాన్ని 108 సార్లు పఠించాలి। అది ఓం నాగేంద్ర స్వామినే నమః। తరువాత స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి హారతినిచ్చి పూజని ముగించాలి। ఇప్పుడు పుట్ట దగ్గర పూజ చేసుకోవాల్సిన వాళ్ళు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రిని చూద్దాం। పసుపు, కుంకుమ, అక్షింతలు,
కర్పూరం, గంట, హారతి పళ్ళం, అగరబత్తి, అగ్గిపెట్టి, ప్రమిదలు, ఆవు నెయ్యి, ఒత్తులు, బియ్యం పిండి, నీళ్లు, తమలపాకులు, పువ్వులు. వీటితో పాటు ముఖ్యంగా తీసుకువెళ్ళవలసినవి చిమ్మిలి, చలిమిడి, వడపప్పు, అరటిపళ్ళు, ఆవు పాలు, బియ్యం నూక. వీటన్నిటినీ సిద్ధం చేసుకొని పుట్ట దగ్గరకి వెళ్ళాలి. ఇప్పుడు పుట్ట దగ్గర చేసుకునే పూజా విధానం గురించి తెలుసుకుందాం. పుట్ట దగ్గర కొంచెం నీళ్లు చిలకరించి బియ్య పిండితో ముగ్గు వేయాలి. దాని మీద పసుపు కుంకుమలు వేసి ఒక తమలపాకు పెట్టి దాని మీద 2 మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టాలి. ప్రమిదలలో నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపారాజన చేయాలి. అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది, ఎప్పుడూ పుట్ట మీద చెయ్యకండి, పుట్టకు దగ్గరలో చెయ్యండి. ఆ తరువాత ఓం నాగేంద్ర స్వామినే నమః అంటూ చేతిలోకి కొంచెం చిమ్మిలి, చలిమిడి, వడపప్పు, అరటిపండు ముక్క, ఆవు పాలతో కలిపి పుట్ట కన్నుల్లో 3 సార్లు పోయాలి. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, కొంచెం శాస్త్రానికి పోయండి, లేదంటే అది పుట్టలో ఉండే పాములకు హాని కలిగిస్తుంది. ఆ తరువాత నేను చెబుతున్న ఈ శ్లోకాన్ని చదవండి. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహా నాగరూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. పుట్ట దగ్గర ముఖ్యంగా పఠించవలసిన 9 నాగదేవతల యొక్క స్తోత్రం. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబుళం శంఖపాలం ధార్తరాష్ట్ర తక్షకం కాళియం భజే. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం దీర్ఘకాలం సంతానం లేని వాళ్ళు ఈ రకంగా ఈ శ్లోకాన్ని పఠిస్తూ చేతిలోకి బియ్యం నూకను తీసుకొని పుట్ట మీద చల్లుతూ ఇలా స్మరించండి. పసుపు కుంకుమ వేసేటప్పుడు తోక తొక్కితే తొలగిపో, పడగ తొక్కితే పారిపో, నడుము తొక్కితే నా వాడనుకో, నూక వేసేటప్పుడు నూక నువ్వు తీసుకుని మూకను మాకివ్వు, చిమ్మిలి వేసేటప్పుడు చిమ్మిలి తిని చిరునవ్వుతో చూడు, చలిమిడి వేసేటప్పుడు చలిమిడి తిని చల్లగా చూడు, పాలు పోసేటప్పుడు పాలు తాగి పారిపో అని స్మరించుకుంటూ నూకను పుట్ట మీద చల్లాలి. ఇంత శ్లోకం చెప్పలేని వాళ్ళు ఈ ఒక్క మాటనైనా చెప్పవచ్చు. స్వామి, నేను వేసే ఈ నూకను నీవు తీసుకొని మూకలు నాకు ఇవ్వు అని 3 సార్లు వేస్తూ చెప్పాలి. ఆ తరువాత మొక్కులు ఉంటే తీరిన వారు నాగపడిగలను పుట్టలో వేసి మొక్కు తీర్చుకోవాలి. ఆ తరువాత ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. మరువకుండా చెయ్యవలసినది పుట్టమన్ను స్వామికి నమస్కరించి తీసుకోవాలి. సంతానం కోరుకునే వాళ్ళు, గర్భదోషాలు ఉన్నవాళ్ళు పుట్ట మీద ఉన్న తడి మన్నును గర్భానికి రాసుకోవాలి. ఇలా చేస్తే గర్భదోషాలు పోయి శీఘ్ర సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం. పుట్టలో పాలు పోస్తే సంతానం కలుగుతుంది అన్నది ఎలా అని శాస్త్రీయ కోణంలో చూద్దాం. పాములు పుట్ట బయటికి వచ్చి పుట్ట మీద సంచరించే తరుణాన వాటి యొక్క రజస్సు తేజస్సు ఆ పుట్ట మీద విడిచి పెడతాయి. ఎప్పుడైతే మనం ఆవు పాలు పోస్తామో అప్పుడు ఆ పాలు పుట్ట మీద ఉన్న రజస్సు తేజస్సుతో సంయోగం చెంది ఒక రకమైన వాయువును విడుదల చేస్తాయి. ఈ వాయువులు మనలో ఉన్న లైంగికపరమైన దోషాలను తొలగింపజేయటానికి ఉపయోగపడుతుంది. అందుకే స్త్రీలు పుట్టమన్నును గర్భానికి రాసుకుంటే గర్భదోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. పిల్లలు పెద్దలు చెవులకు ఈ మన్నును రాసుకోవాలి. ఇలా చేస్తే చెవు సంబంధమైన బాధలు తొలగిపోతాయి. ఆ తరువాత అక్షింతలు చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తమ కోరికలను విన్నవించుకోవాలి. ఆ తరువాత హారతి ఇవ్వాలి. పూజంతా అయిన తరువాత ఎవరైనా ముత్తైదువుకు పండు తాంబూలం ఇవ్వాలి. ఆ తరువాత ఈ రకంగా పూజించడం వల్ల కన్యలకు శీఘ్ర వివాహం అవుతుంది, మంచి భర్త లభిస్తాడు, సంతాన యోగం కలుగుతుంది, కుజ రాహుదోషాలు తొలగిపోతాయి, సర్వ రోగాలు తొలగి సౌభాగ్యవంతులు అవుతారు, వంశాభివృద్ధి జరుగుతుంది, చెవి చర్మ వ్యాధులు తొలగి పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు.
తరువాత కొంచెం పుట్టమన్నును ఇంటికి తీసుకువెళ్ళాలి, ప్రసాదము స్వీకరించాలి. ఇంటికి వెళ్ళిన తరువాత పుట్టమన్నును కొంచెం తీసుకొని ఇంటి గుమ్మానికి 2 వైపులా సర్పాకారంలో చిత్రించాలి. ఇలా చేయటం వల్ల ఇంటికి ఉన్న దోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయి. నాగుల చవితి రోజున కొంతమంది ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. కొంతమంది పూజంతా అయిన తర్వాత భోజనం చేస్తారు. ఇది మీ మీ ఇంటి తీరుని బట్టి చేసుకోండి. నాగుల చవితి రోజున చెయ్యకూడని పనులు అవేమిటంటే, ఈ రోజున మట్టిని తవ్వటం చేయకూడదు, కోసిన పదార్థాలను స్వీకరించకూడదు, అలాగే ఉల్లి వెల్లుల్లి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున వాడకూడదు. ఈ రోజున పూజ చేసుకున్న వారు నేల మీద చాప వేసుకొని పడుకుంటే మంచిది. ఈ నాగుల చవితి రోజున దీర్ఘకాలంగా సంతానం లేని వాళ్ళు శివాలయంలో రావి వేప చెట్ల దగ్గర నాగప్రతిష్ఠ చేస్తారు. అలాగే నాగుల చీర పుట్ట మీద పెట్టి సంతానం కోరుకునే స్త్రీ కట్టుకొని పుట్టకు ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఇలా ఈ రోజు చేయడం వల్ల శీఘ్ర సంతానం కలుగుతుంది అని ఋషివాక్కు. ఇప్పుడు కలిదోషం నివారణకు నాగుల చవితి రోజున పఠించవలసిన శ్లోకాన్ని చూద్దాం. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్జస్య రాజర్షేహ కీర్తనం కలినాశనం అని ఈ శ్లోకాన్ని పఠించాలి. విన్నారు కదండి, నాగుల చవితి రోజున చేయవలసిన పూజా విధానం, విధి విధానాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.